వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈ యాంటేషన్స్ ఆఫ్ స్టడీస్లోనివమ్మ, అవి చూడండి. ప్రతిసారి చెప్పినట్టుగానే ఒక 4 పదాలు యాంటేషన్స్లోంచి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ యాంటేషను దేనిలోంచి వచ్చిందని తెలుస్తుంది. కాబట్టి అది తెలుసుకున్న తర్వాతనే మనం ఆన్సర్ రాయగలము. కాబట్టి 4 పదాలు గుర్తుపెట్టుకోండి. ప్రతి దానిలోంచి ఒక్కొక్క పదం. ఓకే, ఇక్కడ 4 యాంటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఆర్నమెంట్, రెండవది స్టడీస్, మూడవది స్వాలోడ్, నాలుగవది రీడింగ్ మేకెత్. ఫస్ట్ది ఆర్నమెంట్, రెండవది స్టడీస్, మూడవది స్వాలోడ్, నాలుగవది రీడింగ్ మేకెత్. ఆర్నమెంట్, స్టడీస్, స్వాలోడ్, రీడింగ్ మేకెత్. ఆర్నమెంట్, స్టడీస్, స్వాలోడ్, రీడింగ్ మేకెత్. ఇలా 4 సార్లు రాసుకున్నట్లయితే మనకు ఆ పదాలు రాసుకోవడం కానీ చదవడం కానీ చేస్తే ఆ పదాలు గుర్తుంటాయి. ఆ పదాలు గుర్తుంటే ఆటోమేటిక్గా మనం ఆ యొక్క యాంటేషన్ దేనిలో నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు అనమాట. అది తెలుసుకున్న తర్వాత మనము ఆన్సర్ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, రెఫరెన్స్ ఏంటంటే దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్. ఈ లైన్స్ ఆఫ్ స్టడీస్ అనే ఎస్సే నుండి తీసుకొనబడ్డాయి. వ్రాసింది సర్ ఫ్రాన్సిస్ బేకాన్. ఈ పంక్తులు దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై ఫ్రాన్సిస్ బేకాన్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్. ఓకే, ఈ లైన్స్ గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు సర్ ఫ్రాన్సిస్ బేకాన్ రాసినటువంటి ఫిలాసఫరు, స్టేట్స్మెన్ అయినటువంటి సర్ ఫ్రాన్సిస్ బేకాన్ రాసిన ఆఫ్ స్టడీస్ నుంచి తీసుకోబడ్డాయి. ఓకే, హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేగా పరిగణిస్తారు. హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేగా పరిగణిస్తారు. ఓకేనా. తర్వాతది కాంటెక్స్ట్. బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. బేకాన్ అధ్యయనాల యొక్క అంటే స్టడీస్ యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు, గుణాలు మొదలైన వివిధ అంశాలను వివరిస్తారు. బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. బేకాను స్టడీస్ యొక్క వేరియస్ ఆస్పెక్ట్స్ యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు, గుణాలు వీటిని గురించి, ఈ యొక్క అంశాలు మొదలైన అంశాలను గురించి వివరిస్తారన్నమాట. ఓకే, బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. స్టడీస్ యొక్క వేరియస్ ఆస్పెక్ట్స్ అయినటువంటి ప్రయోజనాలు, ఉపయోగాలు, గుణాలు మొదలైన వివిధ అంశాలని బేకాను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వివరిస్తారు. ఓకే, ఇక్కడ రెఫరెన్సు కాంటెక్స్ట్కి కూడా రెండింటికి కూడాను అండర్లైన్ చేసి నీట్గా ఆ యొక్క లెసన్ పేరు తర్వాత ఆథర్ పేరు రెండు కూడాను తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాసేలాగా ఒక అప్పుడప్పుడు రాస్తూ ఉండండి. రాస్తూ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఆ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయడం వస్తుంది. ఓకే, లెసన్ పేరు, ఆథర్ పేరు. ఓకే, పోయం అయితే పోయం పేరు, ఆ యొక్క పోయెట్ పేరు, పోయిటస్ పేరు. ఓకే, రాస్తూ ఉన్నట్లయితే మీకు తప్పు లేకుండా రాసేందుకు అవకాశం ఉంటుంది. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్, ఈ గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్. ఈ లైన్స్ గొప్ప తత్వవేత్త, ఫిలాసఫర్,
చేత రాయబడినటువంటి ఆఫ్ స్టడీస్ అనే ఎస్సేలోంచి తీసుకొనబడ్డాయన్నమాట. హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. అతను ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేగా పరిగణించబడ్డారు. కాంటెక్స్ట్: బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. స్టడీస్ యొక్క వివిధ అంశాల యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు, గుణాల గురించి బేకాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఎక్స్ప్లెనేషను తర్వాత దానిలో క్వశ్చన్లు మెయిన్ ఆన్సర్ రెండు ఒకటే కాబట్టి నీట్గా చదివితే మనం ఈజీగా రాయొచ్చు. తర్వాత ఇక్కడ రెఫరెన్సు, కాంటెక్స్టు రెండు దాదాపుగా ఇంట్రొడక్షన్ దాని క్వశ్చన్లోని ఇంట్రొడక్షన్తో సమానం అనమాట. కాకపోతే ఇక్కడ రెఫరెన్స్లో ఏంటంటే దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అని రాస్తాము. అక్కడ మామూలుగా ద లెసన్ అని రాసి కంటిన్యూ చేస్తాం. ఓకేనా? కాబట్టి ఈజీగా ఈ రెండు లైన్స్ కాంటెక్స్ట్ రెఫరెన్స్ రెండు చదివితే అక్కడ ఇంట్రొడక్షన్ కూడా చదివినట్టే. ఓకేనా? ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, అక్కడ మెయిన్ ఆన్సర్ రెండు ఒకటే అనమాట. కాబట్టి జాగ్రత్తగా చదవండి. స్టడీస్ గివ్ అస్ డిలైట్ ఇన్ అవర్ లీజర్ టైమ్. ఈ స్టడీస్ అనేది మన తీరిక సమయంలో ఆనందాన్ని ఇస్తాయి. స్టడీస్ గివ్ అస్ డిలైట్ ఇన్ అవర్ లీజర్ టైమ్. మనకి తీరిక సమయంలో ఈ స్టడీస్ ఆనందాన్ని ఇస్తాయి. దే సర్వ్ లైక్ ఆర్నమెంట్స్ ఇన్ కాన్వర్జేషన్స్. సంభాషణలలో ఆర్నమెంట్ లాగా పనిచేస్తాయి. ఈ స్టడీస్ కాన్వర్జేషన్స్లో సంభాషణల్లో ఆర్నమెంట్స్ లాగా పనిచేస్తాయి. ఓకే. దే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లెర్న్డ్ పీపుల్. వారు నేర్చుకున్న వ్యక్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. దే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లెర్న్డ్ పీపుల్. అవి నేర్చుకున్నటువంటి వ్యక్తులు, లెర్న్డ్ పీపుల్ యొక్క ఎబిలిటీని, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. లెర్న్డ్ పీపుల్ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఓకేనా? దే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లెర్న్డ్ పీపుల్. లెర్న్డ్ పీపుల్ యొక్క ఎబిలిటీని, చదువుకున్న వాళ్ళ యొక్క ఎబిలిటీని, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి స్టడీస్ అనేది. కన్నింగ్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ స్టడీస్. కన్నింగ్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ స్టడీస్. కన్నింగ్ పీపుల్ అంటే జిత్తులమారి వాళ్ళు చదువులను గౌరవించరు. డోంట్ రెస్పెక్ట్ స్టడీస్. కన్నింగ్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ స్టడీస్. జిత్తులమారిగా ఉండేవాళ్ళు స్టడీస్ని గౌరవించరు. ఓకే. బట్ సింపుల్ మెన్ ఆల్వేస్ రెస్పెక్ట్ స్టడీస్. సాధారణ పురుషులు ఎల్లప్పుడూ చదువుల్ని గౌరవిస్తారు. బట్ సింపుల్ మెన్ ఆల్వేస్ రెస్పెక్ట్ స్టడీస్. కానీ సాధారణ పురుషులు ఎల్లప్పుడూ చదువుల్ని గౌరవిస్తారు. దే అడ్మైర్ అండ్ లవ్ స్టడీస్ వెరీ మచ్. దే అడ్మైర్ ఏం చేస్తారు? పొగుడుతారు. అండ్ లవ్ స్టడీస్ వెరీ మచ్, ప్రేమిస్తారు. చదువుని ప్రేమిస్తారు, తర్వాత అడ్మైర్ చేస్తారు. ఎవరు? కామన్ పీపుల్, సింపుల్ మెన్ ఏం చేస్తారు? అడ్మైర్ అండ్ లవ్ స్టడీస్ వెరీ మచ్. వాళ్ళు అడ్మైర్ చేస్తారు, పొగుడుతారు, తర్వాత ప్రేమిస్తారు చదువుని. వేరాస్ వైజ్ మెన్ యూటిలైజ్ ద స్టడీస్ వైజ్లీ ఇన్ దేర్ లైఫ్. కానీ అయితే జ్ఞానులు మాత్రము, జ్ఞానులు అంటే ఇక్కడ వైజ్ మెన్ జీవితంలో చదువులని వైజ్గా ఉపయోగించుకుంటారు, తెలివిగా ఉపయోగించుకుంటారు. వేరాస్
వైజ్ మెన్ యూటిలైజ్ ద స్టడీస్ వైజ్లీ ఇన్ దేర్ లైఫ్. అయితే వైజ్ మెన్ తెలివిగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు, స్టడీస్ని వైజ్గా తెలివిగా తమ జీవితంలో స్టడీస్ని ఉపయోగించుకుంటారు. ఓకే. సమ్ ఆర్డినరీ బుక్స్ ఆర్ టు బీ రీడ్ క్యాజువల్లీ. కొన్ని సాధారణ పుస్తకాలను ఏం చేయాలి, మామూలుగా చదువుకోవాలన్నమాట. సమ్ ఆర్డినరీ బుక్స్ ఆర్ టు బీ రీడ్ క్యాజువల్గా మామూలుగా చదువుకోవాలన్నమాట. కొన్ని మామూలు బుక్స్ని మామూలుగా చదువుకోవాలి. సమ్ యూస్ఫుల్ అండ్ గుడ్ బుక్స్ ఆర్ టు బి రెడ్ వన్స్ ఆర్ ట్వైస్. సమ్ యూస్ఫుల్ అండ్ గుడ్ బుక్స్, కొన్ని ఉపయోగకరమైనటువంటి మంచి పుస్తకాలు 1-2 సార్లు చదవాలి. సమ్ ఆర్డినరీ బుక్స్ ఆర్ టు బి రెడ్ క్యాజువల్లీ. కొన్ని ఆర్డినరీ బుక్స్ ఏమో మామూలుగా చదవాలి. యూస్ఫుల్ ఉపయోగకరమైనవి మంచి బుక్స్ మాత్రము 1-2 సార్లు చదవాలి. ఎక్సలెంట్ బుక్స్ ఆర్ టు బి రెడ్ అగైన్ అండ్ అగైన్ till the essence is digested. ఎక్సలెంట్ బుక్స్ అంటే అద్భుతమైన పుస్తకాలని ఏం చేయాలి, మరలా పూర్తిగా ఆ సారాంశం అంతా కూడా డైజెస్ట్ అయ్యేంత వరకు చదవాలి. ఎక్సలెంట్ బుక్స్ ఆర్ టు బి రెడ్ అగైన్ అండ్ అగైన్ టిల్ ద ఎసెన్స్ ఈజ్ డైజెస్టెడ్. ఆ అద్భుతమైన పుస్తకాలను ఏం చేయాలి, మళ్ళా చదవాలి. ఎప్పటి వరకు, అందులో ఉన్నటువంటి సారాంశం అంతా కూడాను జీర్ణమయ్యే వరకు, డైజెస్ట్ అయ్యేంత వరకు కూడాను చదవాలి. మంచి లైన్స్ అమ్మా. సమ్ ఆర్డినరీ బుక్స్ ఆర్ టు బి రెడ్ క్యాజువల్లీ. మామూలు బుక్స్ని మామూలుగా చదువుకోవాలి. ఉపయోగకరమైన సమ్ యూస్ఫుల్ అండ్ గుడ్ బుక్స్ ఆర్ టు బి రెడ్ వన్స్ ఆర్ ట్వైస్. ఉపయోగకరమైనవి మంచి బుక్స్ని 1-2 సార్లు చదవాలి. ఎక్సలెంట్ బుక్స్ ఆర్ టు బి రెడ్ అగైన్ అండ్ అగైన్ టిల్ ద ఎసెన్స్ ఈజ్ డైజెస్టెడ్. అద్భుతమైనటువంటి బుక్స్ని ఏం చేయాలంటే మరలా చదవాలి. ఎప్పటి వరకు, అందులో ఉన్నటువంటి సారాంశం అంతా కూడాను జీర్ణమయ్యే వరకు అంతా చదవాలి. రీడింగ్ మేక్స్ ఏ మ్యాన్ కంప్లీట్. చదవడం అనేది మనిషిని పూర్తి చేస్తుంది. రీడింగ్ మేక్స్ ఏ మ్యాన్ కంప్లీట్. చదవడం అనేది మనిషిని పూర్తి చేస్తుంది. డిబేటింగ్ మేక్స్ ఏ మ్యాన్ ఎవర్ రెడీ. చర్చ అనేది మనిషిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. డిబేటింగ్ మేక్స్ ఏ మ్యాన్ ఎవర్ రెడీ. చర్చ అనేది మనిషిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. ఫైనల్లీ రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్లీ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. చివరిగా రచన అనేది ఖచ్చితంగా మనిషిని పరిపూర్ణంగా చేస్తుంది. ఫైనల్లీ రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్లీ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. చివరిగా రచన అనేది ఖచ్చితంగా మనిషిని పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా తయారు చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి వీడియోని చూడండి. తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చూడండి. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడాను పదాలని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ యొక్క పారాగ్రాఫ్ క్వశ్చన్ ఈ లెసన్లో నుంచి వచ్చింది, హాఫ్ స్టడీస్లో నుంచి వచ్చిందని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ 4 పదాలు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పదం గుర్తుపెట్టాను, అవి చదవండి. అలా 4-5 సార్లు చదివితే ఆ పదాలు గుర్తుంటాయి. కాబట్టి అది చూసిన వెంటనే మనకి హాఫ్ స్టడీస్లో నుంచి వచ్చిన పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇది అని మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ క్వశ్చన్ ఆన్సర్ మనం రాయవచ్చు. ఓకేనా? కాబట్టి ఒకసారి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చూడండి. మొదటి దాంట్లో ఆథరు బేకాన్ పేరుంది, అది అండర్లైన్ చేశాను. బేకాన్. రెండవ దాంట్లో కూడా బేకాన్ ఉంది, మూడవ దాంట్లోనూ బేకాన్ ఉంది, నాలుగవ దాంట్లో స్టడీస్ అని ఉంది. ఈ 4 పదాలని గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ది బేకాన్, రెండోది బేకాన్, మూడోది బేకాన్,
నాలుగవది స్టడీస్. బేకాన్ స్టడీస్. బేకాన్ స్టడీస్. ఈ 4 పదాలు మనకు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్ దానిలోది ఆఫ్ స్టడీస్లో నుంచి వచ్చిందని తెలుసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత ఇంట్రొడక్షన్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఇంట్రొడక్షన్లో అక్కడ రెఫరెన్స్లో మనము దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అని రాసాం కదా, అదొక్కటి తప్పించేసేసి ద ఎస్సే ఆఫ్ స్టడీస్ ఈజ్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్, ఏ గ్రేట్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్ అని రాస్తాము. ఈ ఎస్సే ఆఫ్ స్టడీస్ అని ఎస్సే ఈజ్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్. ఆఫ్ స్టడీస్ అనేటువంటి వ్యాసము ఫిలాసఫరు, స్టేట్స్మెన్ అయినటువంటి సర్ ఫ్రాన్సిస్ బేకాన్ చేత రాయబడింది. ద ఎస్సే ఆఫ్ స్టడీస్ ఈజ్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బేకాన్, ఏ గ్రేట్ ఫిలాసఫర్ అండ్ స్టేట్స్మెన్. ఓకే, ఈ ఎస్సే ఆఫ్ స్టడీస్ అని ఎస్సే గ్రేట్ ఫిలాసఫరు, స్టేట్స్మెన్ అయినటువంటి సర్ ఫ్రాన్సిస్ బేకాన్ చేత రాయబడింది. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. అతను ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేగా పరిగణించబడ్డాడు. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. అతను ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేగా పరిగణించబడ్డాడు. బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్ ఎక్సెట్రా. స్టడీస్ యొక్క వివిధ అంశాలు యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు, గుణాలు అన్న వాటిల్ని బేకాను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ స్టడీస్ యొక్క వివిధ అంశాల యొక్క పర్పసెస్, ప్రయోజనాలు, తర్వాత యూజెస్, తర్వాత గుణాల గురించి బేకాను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టడీస్. వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే వివిధ అంశాలు ఆఫ్ స్టడీస్ లైక్ పర్పసెస్, యూజెస్, అట్రిబ్యూట్స్ అంటే గుణాలు అన్నమాట. ప్రయోజనాలు, ఉపయోగాలు, గుణాలు వీటిల్ని గురించి మనకి బేకాను వివరిస్తారు. స్టడీస్ యొక్క వివిధ అంశాల యొక్క ప్రయోజనాలు, ఉపయోగాలు, గుణాలు వీటిల్ని గురించి బేకాను వివరిస్తారు. తర్వాత మెయిన్ ఆన్సర్. ఈ మెయిన్ ఆన్సరు తర్వాత యాంటేషన్లోని ఎక్స్ప్లెనేషన్ రెండు ఒకటేనమ్మా. కాబట్టి ఒకసారి చూడండి, నేను బాగా చదివితే మీరు ఆన్సరు ఇక్కడ రాసేయచ్చు ఈజీగా. స్టడీస్ గివ్ అస్ డిలైట్ ఇన్ అవర్ లీజర్ టైం. స్టడీస్ అనేవి మన తీరిక సమయంలో ఆనందాన్ని ఇస్తాయి. స్టడీస్ గివ్ అస్ డిలైట్ ఇన్ అవర్ లీజర్ టైం. స్టడీస్ మనకి లీజర్ టైంలో, ఖాళీ సమయంలో, తీరిక సమయంలో ఆనందాన్ని ఇస్తాయి. దే సర్వ్ లైక్ ఆర్నమెంట్స్ ఇన్ కాన్వర్జేషన్స్. ఈ స్టడీస్ అనేది కాన్వర్జేషన్స్లో, సంభాషణల్లో ఆర్నమెంట్ లాగా పనికొస్తుంది. ఆర్నమెంట్ అంటే ఆభరణాలు అన్నమాట. స్టడీస్ గివ్ అస్ డిలైట్ ఇన్ అవర్ లీజర్ టైం. స్టడీస్ అనేవి మన తీరిక సమయంలో ఆనందాన్ని ఇస్తాయి. దే సర్వ్ లైక్ ఆర్నమెంట్స్ ఇన్ కాన్వర్జేషన్స్. మన సంభాషణల్లో ఇవి ఆర్నమెంట్ లాగా పనిచేస్తాయి. దే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లర్న్డ్ పీపుల్. అవి నేర్చుకున్న వ్యక్తులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళ ఎబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. చదువుకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క సామర్థ్యం మెరుగుపడుతుందన్నమాట. దే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ లర్న్డ్ పీపుల్. నేర్చుకున్నటువంటి వ్యక్తులు యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది స్టడీస్ అనేది. తర్వాత కన్నింగ్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ స్టడీస్. జిత్తులమారి భావాలు ఉన్నటువంటి వాళ్ళు స్టడీస్ని గౌరవించరు. కన్నింగ్ పీపుల్ డోంట్ రెస్పెక్ట్ స్టడీస్.
జిత్తుల మారిగా ఉండేవాళ్ళు స్టడీస్ని గౌరవించరు. బట్ సింపుల్ మెన్ ఆల్వేస్ రెస్పెక్ట్ స్టడీస్. కానీ సింపుల్గా ఉండేటువంటి వాళ్ళు, సాధారణ పురుషులు ఎల్లప్పుడూ చదువుల్ని గౌరవిస్తారు. బట్ సింపుల్ మెన్ ఆల్వేస్ రెస్పెక్ట్ స్టడీస్. కానీ సాధారణ మనుషులు స్టడీస్ని రెస్పెక్ట్ ఎప్పుడు గౌరవిస్తారు, ఎల్లప్పుడూ గౌరవిస్తారు. దే అడ్మైర్ అండ్ లవ్ స్టడీస్ వెరీ మచ్. వాళ్ళు చదువుని పొగుడుతారు, తర్వాత ప్రేమిస్తారు. ఓకే, చాలా పొగుడుతారు, ప్రేమిస్తారు స్టడీస్ని. ఎవరు? సాధారణ పీపుల్ అన్నమాట, సాధారణ ప్రజలు. వేరాజ్ వైజ్ మెన్ యూటిలైజ్ ద స్టడీస్ వైజ్లీ ఇన్ దేర్ లైఫ్. అయితే జ్ఞానులు, బాగా చదువుకున్న వాళ్ళు అన్నమాట, తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే స్టడీస్ని తెలివిగా వాళ్ళ జీవితంలో ఉపయోగించుకుంటారు. వేరాజ్ వైజ్ మెన్ యూటిలైజ్ ద స్టడీస్ వైజ్లీ ఇన్ దేర్ లైఫ్. అయితే జ్ఞానులు మాత్రము, వైజ్ మెన్ మాత్రము స్టడీస్ని వైజ్గా వాళ్ళ జీవితాల్లో స్టడీస్ని యూస్ చేసుకుంటారు. ఓకేనా? సమ్ ఆర్డినరీ బుక్స్ ఆర్ టు బీ రెడ్ క్యాజువలీ. కొన్ని సాధారణ పుస్తకాలు మామూలుగా చదవాలి. సమ్ ఆర్డినరీ బుక్స్ ఆర్ టు బీ రెడ్ క్యాజువల్లీ. కొన్ని సాధారణ పుస్తకాలు మామూలుగా చదవాలి. సమ్ యూస్ఫుల్ అండ్ గుడ్ బుక్స్ ఆర్ టు బీ రెడ్ వన్స్ ఆర్ ట్వైస్. కొన్ని ఉపయోగకరమైనవి, మంచి బుక్స్ 1-2 సార్లు చదవాలి. సమ్ యూస్ఫుల్ అండ్ గుడ్ బుక్స్ ఆర్ టు బీ రెడ్ వన్స్ ఆర్ ట్వైస్. కొన్ని ఉపయోగకరమైన మరియు మంచి పుస్తకాలని 1-2 సార్లు చదవాలి. ఎక్సలెంట్ బుక్స్ ఆర్ టు బి రెడ్ అగైన్ అండ్ అగైన్ టిల్ ద ఎసెన్స్ ఈజ్ డైజెస్టెడ్. మంచి అంటే అద్భుతమైనటువంటి పుస్తకాలను ఏం చేయాలి? వాటిలోని సారాంశము అర్థమయ్యేంత వరకు, సారాంశం జీర్ణమయ్యే వరకు వాటిని మరలా చదవాలన్నమాట. ఎక్సలెంట్ బుక్స్ ఆర్ టు బి రెడ్ అగైన్ అండ్ అగైన్ టిల్ ద ఎసెన్స్ ఈజ్ డైజెస్టెడ్. దాని అద్భుతమైన బుక్స్ మళ్ళా చదవాలి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సారాంశం అంతటి కూడాను జీర్ణమయ్యేంత వరకు చదవాలి. రీడింగ్ మేక్స్ ఏ మ్యాన్ కంప్లీట్. చదవడం అనేది మనిషిని పూర్తి చేస్తుంది. చదవడం అనేది మనిషిని కంప్లీట్ చేస్తుంది అన్నమాట, కంప్లీట్గా వచ్చేస్తుంది. అంటే రీడింగ్ మేక్స్ ఏ మ్యాన్ కంప్లీట్. చదవడం అనేది మనిషిని పూర్తి చేస్తుంది. డిబేటింగ్ మేక్స్ ఏ మ్యాన్ ఎవర్ రెడీ. చర్చ అనేది మనిషిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. డిబేట్ మేక్స్ ఏ మ్యాన్ ఎవర్ రెడీ. చర్చ అనేది మనిషిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. ఫైనల్లీ రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్లీ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. చివరగా రచన అనేది మనిషిని ఖచ్చితంగా పరిపూర్ణంగా చేస్తుంది. ఫైనల్లీ చివరగా రైటింగ్ మేక్స్ ఎగ్జాక్ట్లీ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. రచన అనేది ఖచ్చితంగా మనిషిని పరిపూర్ణంగా చేస్తుంది. రచన అంటే రాయటం అన్నమాట, ఏదైనా రాయడం అనేది మనిషిని కంప్లీట్, ఖచ్చితంగా పరిపూర్ణంగా చేస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి వీడియో పెట్టుకొని చూసి నేర్చుకోండి. ఈజీగానే ఉంది, నీట్గా నేర్చుకుంటారని అనుకుంటున్నాను, నీట్గా రాస్తారనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.